ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, మనము ఈనాటి సమయం లోపల మనందరం కూడా ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి అంటే దానికి ఒక దిశానిర్దేశం కావాలి. అలాగే మనం చేసుకునేటువంటి యొక్క నిత్య కృత్యాలలో అలాగే కార్యకలాపాల్లో కూడా మనకు ధర్మాన్ని అది సూచిస్తూ ఉండాలి. అలాంటి విశేషమైన ఉత్తమమైన మార్గం ఏదైతే ఉంటుందో దాని ద్వారా మాత్రమే మనందరం కూడా జ్ఞానాన్ని పొంది మనం అందరం కూడా ఉజ్జీవింపబడతాం. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మనకు అందించగలిగేది ఏదైనా ఉంది అంటే అది ఆ వాసుదేవుడు మనందరికీ అందించినటువంటి భగవద్గీత. అదందరికీ కూడా పాటించి ఆచరిస్తే అదందరిది కూడా మనందరి తలరాతను కూడా మనం మార్చుకొని ఉత్తమ గతులను పొందవచ్చు అని శాస్త్రం శోభిస్తూ ఉంది. అలాంటి విశేషమైనటువంటి భగవద్గీత ఆ శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా మనందరికీ కూడా బోధన చేయబడింది. అలాంటి చేసినటువంటి బోధనలో అది 18 అధ్యాయాలుగా మనకు ప్రారంభమయ్యి మనందరినీ కూడా తరింపచేస్తూ ఉంది. కానీ ఈనాటి కాలం లోపల ఆ భగవద్గీతను మనం ఎవరైనా జరిగిపోతే లేదా చనిపోతేనో అక్కడ మనం వేయడానికి మాత్రమే మనం ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ ఆ భగవద్గీత అనేది ఎవరో చనిపోతే వేసేది ఇలాంటి పాట కాదు. అదందరినీ కూడా మనం జీవించి ఉన్నప్పుడు నేర్చుకోవాల్సిన గీత. తద్వారానే మనందరికీ కూడా అది ఉత్తమమైనటువంటి మార్గాలను సూచిస్తూ ఉంటుంది అని శాస్త్రం చెప్పబడింది. కాబట్టి అలాంటి యొక్క విశేషమైనటువంటి గీతను మనందరం కూడా ఆచరించి మన యొక్క పిల్లలకు నేర్పిస్తూ తదుపరి తరాలన్నిటికీ కూడా మనము మార్గదర్శకాన్ని చేయాలి. ఈ గొప్పనైన సంకల్పాన్ని మనందరం కూడా తీసుకొని మన యొక్క పిల్లలకు మరియు వారందరికీ కూడా మనం నేర్పించగలిగేటువంటి యొక్క ఈ విశేషమైన గీతను మొదటి యొక్క శ్లోకంతో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యయుత్సవ మామక పాండవ శైవ కిమకుర్వత సంజయ అంటూ మొదలైనటువంటి గీత. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాని తిరుమ అంటూ ముగుస్తుంది. అంటే మొదటగా ధర్మక్షేత్రంతో మొదలైనటువంటి ఈ భగవద్గీత బోధ అర్జునునికి జ్ఞానకాండ లోపల ఆ కృష్ణ పరమాత్ముడు ఉపదేశిస్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే మనకు ఆనాడు అర్జునుడు శస్త్రాస్త్ర విద్యలకు సాంకేతంగా మనం శాస్త్రాలన్నీ కూడా అభివర్ణించబడ్డాయి. అలాంటి యొక్క ఆ అర్జునుడు కూడా ఒకానొక సమయం లోపల తనకు బాధ కలిగి తాను నిస్సహాయుడిని అని చెప్పేసి తనను తాను ఊహించుకుంటూ తాను ఇంకా ఏమీ చేయలేని అశక్తుణ్ణి అనేటువంటి ఒక ఉద్దేశానికి వచ్చి అసలు నేను యుద్ధాన్ని చేయలేను అని చెప్పేసి అనుకొని తన యుద్ధాన్ని విరమించుకునే ప్రయత్నాన్ని చేశాడు. అలాంటి సమయం లోపల భగవంతుడు అతనికి తోడుగా ఉండి, నాయనా నువ్వు యుద్ధంలో చేయాల్సింది విరమణ కాదురా, నువ్వు పోరాడాల్సింది యుద్ధం. కాబట్టి వారు స్వజనులైనా నువ్వు నిలబడాల్సింది ధర్మం వైపు అనే ధర్మ బోధను కృష్ణ పరమాత్ముడు ఇందులో చేశాడు. అందుకే చివరి శ్లోకంలో చెప్తూ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాని తిరుమ అంటారు. అంటే ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు పార్థునితో కూడా కలిసి ఉండి ఆ ధర్మాన్ని ఆనాడు ఎలాగైతే గెలిపించాడో అలాగే ఈ ధర్మ మార్గం ద్వారా మనందరి యొక్క
మనస్థితిని ఉత్తేజపరుచుకొని ఈనాడు మనం సమాజంలో చూస్తున్నాం, చాలా చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న కారణాల కోసం చిన్న చిన్న విషయాలకు కూడా తమను తాము ప్రాణాలు తీసుకునేంత వరకు కూడా వెళ్తూ ఉన్నారు. కానీ ఎవరికైతే భగవద్గీత ఎప్పుడైతే నేర్పిస్తారో తద్వారా వారికి మానసిక ధైర్యం కలుగుతుంది. తద్వారా జీవితంలో వచ్చేటువంటి యొక్క ఒడిదొడుకులను ఎదుర్కొని తట్టుకొని నిలబడగలిగేటువంటి యొక్క విశేషమైన శక్తి వారికి లభిస్తుంది. కాబట్టి ఈనాటి సమాజానికైనా ఆనాటి కురుక్షేత్ర యుద్ధానికైనా భగవద్గీత ముఖ్యము, అవసరము. కాబట్టి అలాంటి గీతను మనందరం కూడా పాటిస్తూ మనందరి తలరాతలను మార్చుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఆ గీతాచార్యుడు మనకు నిర్దేశించిన ధర్మ మార్గంలో నడిచే ప్రయత్నాన్ని చేద్దాం, తరిద్దాం. భోల్ వాసుదేవ భగవాన్ కీ జై. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ.